అందరికీ మరణాతండి బాగున్నారండి. సర్వోన్నతుడు ప్రభువారు దినదినము మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ప్రియ ప్రభు మీతో పాటు నన్ను చూస్తున్నారు. మనల్ని చూసేవారు, కాసేవారు, కాపాడేవారు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. ప్రియ స్నేహితులారా, ఆయన పాత నిబంధనలో మరి ఇశ్రాయేలుల మధ్యకు వచ్చారు. వారిని విడిపించడానికి, వారి మధ్యలోనే కాపురం ఉన్నారు, వారిని నడిపించడానికి నాయకుడయ్యారు. మనుషుల మధ్యలో మనుషులను నడిపించే ఒక నాయకుడిని నిలవబెట్టారు. ఆయన నాయకత్వమును మనుషుడైనటువంటి మోషే ద్వారా నెరవేర్చారు. ప్రియ స్నేహితులారు, ఈ కడవరి దినాల్లో మనలను రెండవ రాకడ కొరకు ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడే భక్తిని మనం కాపాడుకోవలసిన వారమైనాము. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో భక్తిని పాడు చేసే సమస్యలు వస్తాయి. తోటి మనుషుల ద్వారా మనలో భక్తిని చెడగొట్టే సమస్యలు వస్తాయి. ప్రియ స్నేహితులారా, గమనించండి. అది ఎవరి ద్వారానైనా కావచ్చు, భక్తి చెడిపోద్ది. అలా నీ భక్తి విశ్వాసం చెడిపోకుండా నీవే జాగ్రత్త పడుతూ ఉండాలి. కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని ప్రభు చెప్పారు కదండి. ప్రియమైన స్నేహితులారా, ఆ వచ్చిన కష్టాల్లో, సాతానుడు పెట్టే శ్రమల శోధనలో మనము మన సహనాన్ని కోల్పోయేటటువంటి వారుగా ఉంటాము. ప్రియులారా, గమనించండి, ప్రభు మనకి ఏమని సెలవిస్తూ ఉన్నారో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమును మనం చూసినట్లయితే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటే, మనలో ఉన్న నమ్మకాన్ని పాడు చేయడానికి మనను శోధించేటటువంటి మరి శోధకుడైనటువంటి అపవాది చాలా పనిపెట్టుకుంటాడు మన విషయంలో. గనుక కొంతమందిని వాడు శరలో వేయించవచ్చు అన్నాడు. అంటే శరలో ఉన్నంత శ్రమలు కలగజేస్తాడు. ప్రియమైన స్నేహితులారా, శరపడతాడు, ఇలాగా శోధిస్తాడు, హింసిస్తాడు. దేవుని మీద అన్యాయముగా చెడ్డ మాటలల్లా పలికేటట్లుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మన మనస్సును గాయపరుస్తూ ఉంటాడు వాడు. ప్రియులారా, గమనించండి, మీ విశ్వాసము ఆకాశము అగ్గైనను భూమి బుగ్గైనను విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ప్రియ స్నేహితులారా, మన విశ్వాసము మన అంతరంగములో ముద్రించబడి ఉండాలి. ముద్రించబడిన విశ్వాసంలో మనం భద్రపరచబడి ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుని మాటలను ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దేవుని మాటలను వింటూ ఉండాలి. ధ్యానం చేస్తే మన విశ్వాసము గట్టిపడద్ది మనలో. ప్రియులారా, అవిటి విశ్వాసంగా వట్టి విశ్వాసంగా ఉండదు, గట్టిపడద్ది. శ్రమలందున విశ్వాసాన్ని మనము గట్టిపరుచుకునేటటువంటి వారుగా ఉండాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, యోబు గారు ఘోరమైనటువంటి శ్రమలను అనుభవించారు. ప్రారంభ అధ్యాయం మొదలుకొని 42వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా ఆయన అనుభవిస్తూనే వచ్చారు. 10వ అధ్యాయము అనగా 42వ అధ్యాయం 10వ వచనంలో శ్రమల విముక్తి కలిగింది ఆయనకి ప్రార్థన వల్ల. ప్రియమైన స్నేహితులారా, అలాగునే మనకు కూడా జయాన్ని ప్రసాదిస్తారు ప్రభువారు. గనుక శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం అన్నట్లు మనము ఆ శ్రమల్లోనే మన భక్తిని బలపరుచుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఎక్కువ ఆనుకునేవారుగా ఉండాలి. చూడండి, జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో బాగోనప్పుడు చంటి పిల్లలు తల్లిని హత్తుకుని ఉంటారు. తల్లి ఆదరణ ఎక్కువగా పొందుతారు దగ్గరగా ఉండి. అలాగే పరిస్థితులు బాగోనప్పుడు మనం కూడా దేవుని హత్తుకుని దేవుని ఆదరణ పొందుకుంటూ ఉండాలి. ప్రియ స్నేహితులారా, అప్పుడు అపవాది తంత్రాలు లయపరిచేటటువంటి దేవుడు ఒక్కసారిగా వాడి క్రియలను లయపరుస్తారు. అప్పుడు మనకు క్షేమము అనుగ్రహించబడుతూ ఉంటుంది. కనుక మన నమ్మకాన్ని మనము పోగొట్టుకోక చేపట్టుకుని ఫలించే వారముగా, ఫలింపజేసే వారముగా జీవించాలని ఈ కడవరి కాలంలో ప్రభు మరోసారి మీకు ఈ విషయాలను తెలియపరుస్తున్నారు. మీరు ఆయన స్వరూపమందు ఉన్నారు. మీ జన్మ చాలా పవిత్రమైన జన్మ. దేవుడు అనుగ్రహించిన భాగ్యం ఇది, మానవ జన్మం అంటే. ఈ భాగ్యాన్ని ఎవరు చిన్నచూపు చూడవద్దు, ఎవరు తృణీకరించవద్దు. సర్వోన్నతుడు తన పోలిక చొప్పున కలగజేసినటువంటి ప్రతిరూపాలు ఆయన
మన పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలు మన ద్వారా నెరవేర్చుకోవడానికి ఎంతో ఆశపడుతూ ఉన్నారు. గనుక మనము కాదు కానీ మనము ఆయన ఆలోచన అయి ఉన్నాము, ఆయనకు ఇష్టమైనటువంటి స్వరూపమై ఉన్నామని గమనించి ఆయన చిత్తాన్ని మన యందు నెరవేరుట కొరకు మనము ఆయన కృపలో పాలిభాగస్తులమై ముందుకు సాగిపోదాం. అటు ధన్యత ప్రభువారు మనకు ప్రసాదించి నడిపించును గాక. ఆమేన్. చిన్న మనవి చేసుకుందామండి. ప్రాణప్రియుడైన ప్రభువా, నీకు స్తోత్రములు అయ్యా. నమ్మకాన్ని ప్రభువా నిరంతరము బలపరుస్తూ నీవు అనుగ్రహించే జీవకిరీటాన్ని అందుకునే మహదైశ్వర్యము నా ప్రభు నీ పోలికలో జన్మించి నీ తట్టు చూస్తున్న ప్రతి బిడ్డకును ప్రసాదించుమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.